నగరంలో కాల్పులు, బాంబు దాడులు. గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న దారుణ మారణకాండ. దాడిలో 170 మందికి పైగా చనిపోగా 300 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాదులతో చివరి వరకు పోరాడి అమరుడైన మేజర్ ఉన్నికృష్ణన్. పాపమయ్య, అబ్బాయి అమ్మ నాన్న ఒంటరోళ్ళు అయిపోయారు. ఈ దేశాల మధ్యలో కొట్లాటలు ఎప్పుడు ఆగిపోతాయో ఏంటో. ఏంట్రా రే, నా ఎన్డీఏ రిజల్ట్ ఏమైందిరా? వదిలేరా. ఇటు చూడు, ఏమైందో చెప్పరా. ఫెయిల్ అయ్యావురా. పోనీలేరా, నువ్వు పాస్ అవ్వకపోవడమే మంచిదైంది. నువ్వు పాస్ అయితే మిమ్మల్ని నేను వెళ్ళనిచ్చేది కాదు కదా. రే కృష్ణ, మీ నాన్న చనిపోయేటప్పుడు మీ తాత ఏమన్నాడో గుర్తుందారా? సూర్యుడు లేకుంటే వెలుగుండదు. అట్టా అని సూర్యుడు మాత్రమే ఉంటే మనకు పగలు రాత్రికి తేడా తెలియదు. ఒక కాలరాత్రి నుంచి ఈ దేశాన్ని కాపాడిన మా కొడుకు అమరుడు. అతడికి తండ్రినని చెప్పుకోవడానికి నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఆడు లేడు అన్న వెల్తి కన్నా వాళ్ళంటి గొప్పవాడిని కన్నందుకు నాకు సంతృప్తిగా ఉంది. మా నాన్నకు మాట ఇచ్చాను గుర్తుందా? అలా చెప్ప చేయకుండా వచ్చేస్తే అమ్మ కంగారు పడతానా? అమ్మ అట్లా ఎందుకన్నా? దేశం కోసం చావడం గొప్ప అని మా ఫ్రెండ్ వాళ్ళ తాత చెప్పారంట. ఈ మట్టి మనకు అన్నం పెడుతుంది. అలాగ అన్నం పెట్టిన ఈ మట్టి మనకు అమ్మతో సమానం. అమ్మని కాపాడుకునే వాళ్ళే సైనికులు. అమ్మకి పిల్లల్ని ఏదన్నా పెట్టి పోషించుకోవాలనుకుంటా తప్ప పిల్లల్ని చంపుకోవాలనుకోదు కదా. అందుకనే అమ్మ అలాగంది. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డే. నాన్న, అమ్మకి ఏమి కాకుండా నిన్ను చూసుకుంటా కాపాడుకుంటా. వెరీ గుడ్. మీ తాతలా మా అమ్మని గర్వపడేలా చేస్తాను రా. సరే, అమ్మతో చెప్పి ఉదయాన్నే పొలానికి రా మరి. అమ్మా, ఏంట్రా? అమ్మా, నేను కృష్ణ వాళ్ళ పొలంకి వెళ్తున్నానే. సరే, జాగ్రత్త. రే కృష్ణ, రే ఇక్కడేం చేస్తున్నావురా? వచ్చావా? ఏడికి రా. పదా, నేను చెప్తా. జాగ్రత్త. నేను చెప్తా కదా, ఫాలో అయిపోవాలా. అమ్మా, కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానే. సరే, జాగ్రత్త. సరే, బాయ్. అమ్మా, నేను కృష్ణతో పట్నం వెళ్తున్నా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా.
ఒరే పనికి మాలి ఎదవా, రాత్రంతా గురకలాగా బలాదూరుగా రోడ్లంపడే తిరగటం, పొద్దున 10 లేగటం, ఊర్లోకి వెళ్ళి ఆర్మీలో పెద్ద ఆఫీసర్ని అయిపోతానని చెప్పి పరువు తీస్తున్నావు కదరా. యాదవా. అబ్బాబాబా, ఏంటంటే మీరు పొదస్తమానం వాడిని ఏదో ఒకటి అంటుంటారు. అసలే వాడికి నోట్లో నాలుక లేదు. అవును, ఆడికి నోట్లో నాలుక లేదు, నీకు తలలో గుజ్జు లేదు. మీ ఇద్దరిని పోషిస్తున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. అరే ఏందన్న పొద్దు నీ లొల్లి? గుళ్ళో సుప్రభాతంలా కొంచెం శాంతంగా ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. పిన్ని, బాబాయ్ బాబాయ్, మీకు గుడ్ న్యూస్. ఈడొకడు. ఈ ఇంటి గుడ్ న్యూస్లు ఏమి ఉండవు కానీ పక్కిళ్ళేమో చూసుకోరా. నువ్వు ఊరుకో బాబాయ్. మరి నువ్వు మనోడు ఎన్నో రోజుల నుంచి కలగనకల్లా నిజమైతేను. అవును, 10 గంటల దాకా పడుకుని కలలు కనేవాడికి మరి కలలు గనక కలెక్టర్ అయిపోతాడు. మరి మనోడు ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు బాబాయ్. ఈడా ఈ నీడే కాపాడుకోలేడు, ఈడు బార్డర్లోకి వెళ్ళి దేశాన్ని కాపాడతాడా? నేను నమ్మనరా. అయినా ఈడు ఎప్పుడు ఎగ్జామ్ రాశాడు, ఎప్పుడు పాస్ అయ్యాడురా? నీకు తెలియకుండా చాలా జరిగాయి బాబాయ్. నాకు నమ్మకం లేదు. నువ్వు నమ్మవనే జాయినింగ్ లెటర్ కూడా తీసుకొచ్చా చూడు. ఒరే, ఆడు బాగుపడితే అంతకన్నా ఏముందిరా నాకు. బాగుపడ్డం కాదు బాబాయ్, మిమ్మల్ని గర్వపడేలా చేస్తాడు చూడు. ఎల్లుండే బయలుదేరాలి. ఎల్లుండేనా? నువ్వు ఇంటి దగ్గరుండి ఏం పని చేయకపోయినా పర్వాలేదు, నిన్ను ఆర్మీకి మాత్రం పంపించను. అమ్మా, నీకు ముందే చెప్తుకో అని చెప్పలేదమ్మా. నాకేమవ్వదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నాకేం కాదు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్ర దాడి చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో అమాయక పౌరులు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో దారుణమైన విషయం ఏంటంటే, ఈ ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరులను ముందుగా ఉగ్రవాదులు ఇదిగొట్టి ఇంకోసారి అలాంటి న్యూస్లు పెట్టావనుకో ఇంట్లో ఉండ చెప్తున్నా, బయటికి వెళ్ళిపోతా. తెగబడ్డట్టు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ బయటికి వెళ్తాని లోపలికి వెళ్ళి దీని పిన్ని. రాయ్, ఆడెళ్ళిన కాడి నుంచి ఇప్పటికే నాతో మాట్లాడట్లేదు, మళ్ళీ పుల్లెట్టగర దరిద్రుడా. సరే సర్లే. ఏ క్షణంలోనైనా భారత్ పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించే అవకాశం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. వాటిని లక్ష్యంగా చేసుకుని భారత క్షిపణులు విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో గ్యాస్ రేట్లు పెరిగినాయి, చూసి వాడండి. ఇది తెలుగు రాష్ట్రాలకే కాదు, భారతదేశానికి కూడా విషాదకరమైన వార్త. ఆపరేషన్ సింధూర్ యుద్ధ క్షేత్రంలో అమరుడయ్యారు రవి. అయ్యో దేవుడా, ఎంత పని చేసావయ్యా. మాకి కడుపు కొంత మిగిలించావేంటయ్యా. అమ్మా, నేను దేశం కోసం ఉంటాను, దేశం కోసం చేస్తాను అంటే తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టున్నారయ్యా. నా కొడుకు నాకు దూరం చేశారు. వద్దు పిన్ని, మనం ఏడవద్దు. మనం కాచాయి కన్నీటి బొట్టుతో వాడు దేశం కోసం చిందించిన రక్త బొట్టుని తుడిచేయొద్దు. వాడు దేశం కోసం చేసిన ప్రాణత్యాగాన్ని
మన అవసరాన్ని వాళ్ళర్పించి ఆరిపోయొద్దు. నీ ప్రాణ త్యాగం మన దేశాన్ని గెలిపించింది, కానీ నీ తల్లిగా నాకు తీరని శోకం మిగిలించింది. ఈ ప్రశంసలు పథకాలు కొడుకు లేడన్న నా బాధను తీర్చగలవా? ఈ సమాజం కొద్ది రోజుల్లో నిన్ను నీ త్యాగాన్ని మర్చిపోయి నీలాంటి రవిల కోసం ఎదురు చూస్తుందిరా. కానీ నా గుండెల్లో బాధ మాత్రం జీవితాంతం ఉంటుందిరా. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పుట్టిన నొప్పుల కంటే గొప్పదారా ఈ యుద్ధం. బిడ్డను దూరం చేసుకున్న తల్లి బాధ కంటే గొప్పదారా ఈ యుద్ధం. శాంతి కోసమే యుద్ధం అంటారు. యుద్ధంలో అశాంతి తప్ప శాంతి ఎక్కడుంది? యుద్ధం జరిగాక చర్యలు కాదు, యుద్ధం జరగకుండా చర్చలు జరిగినాడే నాలాంటి తల్లులకు మనశ్శాంతి. అయ్యా అయ్యా రవి, తల్లి మనసుతో ఆలోచిస్తే తప్ప నా బాధ ఈ దేశానికి అర్థం కాదు. ఏమయ్యా, ఏందయ్యా ఇది? శనివారం మధ్యాహ్నం రవి పార్థివ దేహంతో ప్రారంభమైన ర్యాలీకి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళి అర్పించారు. ఆ ర్యాలీ రాత్రి 9 గంటలకు ముగిసింది. కన్నీటి నివాళులు ఆ వాతావరణాన్ని మరింత విషాదభరితంగా మార్చాయి. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. హలో రే కృష్ణ, నాన్నతో ధైర్యంగా మాట్లాడేశాను కానీ ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదురా. ఒకవేళ నాకేమైనా జరిగితే అమ్మ నాన్న నువ్వే చూసుకోవాలరా. వాళ్ళని నేను చూసుకుంటాలే కానీ నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా. హలో రవి, రవి సరే నేను మళ్ళీ చేసి ఆగు. సరే జాగ్రత్త. నను దాచావే నీలో నవమాసాలు పదిలం. అమ్మా నీ ప్రేమ మధురం అతి మధురం. నను దాచావే నీలో నవమాసాలు పదిలం. భారమెంత అయినను బాధ ఎంత ఉన్నను వేదనెంత ఉన్నను గాయమెంత అయినను అమ్మా నీ ప్రేమ మధురం అతి మధురం. నను దాచావే నీలో నవమాసాలు పదిలం. దేశం కోసం నెత్తురు చిందించిన వీరుల గురించి అందరూ మాట్లాడతారు. ఆ వీరులను కన్న తల్లుల కన్నీటి గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడరు. అలాంటి తల్లుల గుండె బాధను తెలిపే ప్రయత్నమే మా ఈ సన్ ఆఫ్ భారతి.